నగరి నియోజకవర్గం నగరి మండలం మిట్టపాలెం పంచాయతీ ప్రజలు నన్ను సర్పంచ్గా ఆదరించినందుకు మీకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని తెలియజేసిన సర్పంచ్ జిఎన్ పరంధామన్ నిధుల కొరత వలన ప్రభుత్వం మారడం వలన కొన్ని పనులు చేయలేకపోయానని మరొకసారి అవకాశం ఇస్తే తప్పకుండా మిట్టపాలెం పంచాయతీని ఇంకా ఆదర్శంగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో మిట్టపాలెం పంచాయతీ నందు చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి సర్పంచ్ జిఎన్ పరంధామన్ తెలియజేస్తూ ప్రసంగించారు. నా పేరు పరంధామరెడ్డి. మిట్టపాలెం పంచాయతీ సర్పంచ్గా ఎన్నికయ్యాను. ఆ రోజు నుంచి నేను చేసిన వర్క్ కానీ ఇక్కడ ఉన్న మిట్టపాలెం ప్రజలకు అందరికీ నా నమస్కారము. అలాగే ఇట్లా నేను చేసిన వర్క్ కానీ సిరతాంగంలో డ్రైనేజీ కానీ 15 లక్షల వర్క్ చేయించాను. అదేవిధంగా పైప్ లైన్ వేయించాను. అక్కడ బోర్ వేయించి సాటరు గిరుపు మోటార్ అంతా కొత్తగా ఏర్పాటు చేశాము. అదేవిధంగా సచివాలయం దగ్గర కొత్తగా బోర్ వేసి నీళ్లు సర్పంచ్ చేశాను. అదేవిధంగా మిట్టపాలెం 10 లక్షలు గడప గడప ప్రోగ్రాంలో డ్రైనేజ్ చేశాను. అదేవిధంగా నాకు ప్రభుత్వం ఉన్నంత వరకు వర్క్ చేస్తూ ఉన్నాను. మధ్యలో ప్రభుత్వం మారింది కాబట్టి వర్క్ నీళ్లు కానీ ఏదో లైట్లు వీధి లైట్లు కానీ ఇది పోవడం రావడం అదంతా సరి చేసి నా యొక్క నిర్ణయంలో బాగానే చేయించాను. ఇదేవిధంగా కొనసాగాలని కోరుకుంటాను. మీ ప్రజలకు అందరికీ నమస్కారం. మనం సచివాలయం మన పంచాయతీలో సచివాలయం ఏర్పాటు చేసి జనాలకు రావడం నగరికి పోవడానికి దూరంగా ఉంది. అన్ని సౌకర్యాలు కల్పించి ఇక్కడ సచివాలయం కట్టి వెటనరీ ఇది రైతు భరోసా కానీ మళ్ళీ ఇది హెల్త్ క్లినిక్ కానీ అందరి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ జనాలకి బాగా వసతిగా చేయించి బాగా ఏర్పాటు చేశాము. ఇదే విధంగా జనాలకి బాగా సౌకర్యంగా కలిగిస్తున్నాము.